మజ్లిస్ పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యన అరెస్ట్ చేశారు కొంతకాలం క్రితం. దానికి కారణం ఆయన సోదరుని అరెస్ట్ చేసి ఏమన్నారంటే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అందుకని అరెస్ట్ చేశామని చెప్పారు. జైల్లో పెట్టారు. కానీ వాళ్లే సీమాంధ్ర ప్రాంత ప్రజలు అభద్రతా భావానికి గురవుతుంటే వాళ్ళ పక్కన నిలబడింది కూడా ఆ నాయకులు. అంటే ఉదాహరణ నేను ఏం చెప్పదలుచున్నానంటే, ఒకసారి భావావేశాలకు లోనై కొన్ని తప్పులు చేయొచ్చేమో, కానీ మనం వాళ్ళు గుర్తించి వాళ్ళు సరిదిద్దుకుంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు నడవాలి. సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ వస్తుంది. ఎంఐఎం పార్టీ ఎవరికి వేసినా ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ చేసినా చేయకున్నా ఒకటే లెక్క. ఎంఐఎం గెలిస్తే మంచిదే అన్న. ఎందుకంటే మన వాళ్ళు గెలిచినా చేయరు, పోయినా పని కాదు. పోయిన 10 సార్లు పోతే కూడా ఆ పని రాదు. ఎంఐఎం దగ్గర ఒకసారి పని చేపిస్తాడు, అది 100% షూర్.